హాయ్ ఫ్రెండ్స్, విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చెప్పి సభలు, సమావేశాలు, నిరసనలు, ఆందోళనలు చాలా వరకు చేయడం జరిగింది. దశాబ్దాల కాలంగా ఉద్యమాలు, త్యాగాలు, పోరాటాలు కొనసాగుతూ వచ్చాయి. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముహూర్తం కుదరలేదు, లేదా భూసేకరణ జరగలేదు అనే అంశం మీద రైల్వే జోన్ కార్యాలయం ఎప్పుడు ప్రారంభించాలనే దాని మీద కాలయాపన చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో భువనేశ్వర్లో ఉండిపోయిన బీహార్, బెంగాల్, ఒరిస్సా వాళ్ళు విశాఖకి, విజయవాడకి రావాల్సి ఉంది. ఇక్కడ అమరావతిలో ఉన్న బీహార్, బెంగాల్, ఒరిస్సా వాళ్ళు వెనక్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇదే సందర్భంలో నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల కోసం, నోటిఫికేషన్ కోసం కూడా వాళ్ళు 1000 కళ్ళతో కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి కొత్తగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సుమారు ఒక 50,000 పోస్టులతో ఆర్ఆర్బీ కూడా వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి అనేక సహాయాలు, సహకారాలు చేస్తామని చెప్తున్నారు తప్ప ఈ పార్లమెంట్ సమావేశాలను దీని మీద స్పష్టమైన ప్రకటన రైల్వే మంత్రి గారు, ప్రధానమంత్రి గారు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. జేటీ రామారావు, ఏపీ జేఏసీ నాయకులు.